హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డిసెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియో చూడబోయే ముందు వ్యూవర్స్‌కి ఒక చిన్న రిక్వెస్ట్. మనము మంత్ వైస్ కరెంట్ అఫైర్స్ పూర్తిగా కవర్ అయ్యే విధంగా ప్రశ్నల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ క్వెషన్ చూసినట్లయితే ఐసీసీ 13వ మహిళల వన్‌డే ప్రపంచ కప్ 2025కు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది ఏదని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సరికానిది ఏది అడుగుతున్నాడు కాబట్టి వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ నా ఎక్స్‌ప్లనేషన్ వినబోయే ముందు మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్‌ప్లనేషన్ వినండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫైనల్ మ్యాచ్ 2025 నవంబర్ 2న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది అంటున్నాడు. యెస్, ఇది కరెక్టే అవుతుంది. ఇక్కడ ఫైనల్ మ్యాచ్ అనేది దక్షిణాఫ్రికాకును ఇండియాకి మధ్యన 2025 నవంబర్ 2న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలిచి తొలిసారిగా వన్‌డే ప్రపంచ కప్ టైటిల్‌ని సొంతం చేసుకుంది అంటున్నాడు. ఇక్కడ తొలిసారిగా వన్‌డే ప్రపంచ కప్ టైటిల్‌ని అయితే సొంతం చేసుకుంది. ఇది కరెక్టే అవుతుంది. కానీ ఇక్కడ 50 పరుగుల తేడాతో కాదు, 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి ఈ వన్‌డే ప్రపంచ కప్ టైటిల్‌ని అయితే భారత జట్టు సొంతం చేసుకుంది. ఇక్కడ ఈ వన్‌డే అంటే 50 పరుగులు నిర్వహిస్తారు కదా! మొదటిసారి బరిలోకి దిగినటువంటి భారత జట్టు మొత్తం 50 ఓవర్లలో 298 రన్స్ చేసింది. 7 వికెట్లను కోల్పోయింది. ఇక దక్షిణాఫ్రికా జట్టు ఇట్లా 45.3 ఓవర్లలో ఆల్ ఔట్ అయింది. ఆల్ ఔట్ అయ్యి మొత్తం 246 పరుగులకే ఆల్ ఔట్ అయిపోయింది. ఇట్లా వికెట్స్ పరంగా చూసుకున్నట్లయితే 5 పరుగుల ఆధిక్యంతో అదేవిధంగా రన్స్ పరంగా చూసుకున్నట్లయితే 52 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికా పైన విజయం సాధించింది భారత జట్టు. ఇక భారత జట్టు కెప్టెన్ ఇక్కడ హర్మన్ ప్రీత్ కౌర్. అదేవిధంగా దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఎవరు అంటే లారా ఓల్వరెట్. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఫైనల్ మ్యాచ్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు షెఫాలి వర్మకు లభించింది అంటున్నాడు. యెస్, ఇది కరెక్టే అవుతుంది. ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది షెఫాలి వర్మకే లభించింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా ఉంటుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అనేది దీప్తి శర్మకి అయితే ఇవ్వడం జరిగింది. దీప్తి శర్మకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈమె దీప్తి శర్మ 215 రన్స్ చేసింది మొత్తం టోర్నీ లోపల. అదేవిధంగా 22 వికెట్స్ కూడా తీయడం జరిగింది. ఇట్లా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా దీప్తి శర్మకి ఇవ్వడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ ఏమో షెఫాలి వర్మకి ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందినటువంటి నల్లపురెడ్డి శ్రీచరణి భారత మహిళల జట్టులో సభ్యురాలుగా 27.64 సగటుతో 14 వికెట్లు పడగొట్టి భారత్ తరపున రెండవ అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది అంటున్నాడు. యెస్, ఇది కరెక్టే అవుతుంది. ఈమె 14 వికెట్లు పడగొట్టి భారత్ తరపున రెండవ అత్యుత్తమ బౌలర్‌గా ఈమె నిలిచింది అంటున్నాడు. యెస్, ఇది కరెక్టే. ఇక్కడ అభ్యర్థులు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. భారత జట్టు లోపల తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇద్దరు క్రికెటర్స్ ఉన్నారు. వాళ్ళు ఒకరెవరంటే నల్లపురెడ్డి శ్రీచరణి. ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి నల్లపురెడ్డి శ్రీచరణి ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినటువంటి అరుంధతి రెడ్డి. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినటువంటి అరుంధతి రెడ్డి కూడా ఈ జట్టులో సభ్యురాలే. వీళ్ళిద్దరిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళు తెలుగువారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సరికానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి సరికానిది ఆప్షన్ బి సరికానిది అవుతుంది. కాబట్టి ఆన్సర్ కూడా సరికానిది. ఆన్సర్ కూడా బి అవుతుంది. ఇక్కడ సెకండ్ క్వెషన్ చూసినట్లయితే క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలలో సరి అయినవి ఏవి అని అడుగుతున్నాడు. కాబట్టి వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు 2025 నవంబర్ 14న ప్రమాణ స్వీకారం చేశారంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే జస్టిస్ సూర్యకాంత్ గారు ఇటీవల 2025 నవంబర్ 24న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కరెక్టే. కానీ ఇక్కడ ఈయన 52వ ప్రధాన న్యాయమూర్తిగా కాదు, 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఈయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక్కడ జస్టిస్ సూర్యకాంత్ గారు ఈయన హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇట్లా హర్యానా నుంచి తొలిసారిగా సీజేఐగా నియామకమైనటువంటి తొలి వ్యక్తిగా ఈయన నిలిచాడు. ఇక 52వ సీజేఐగా పనిచేసింది ఎవరు అంటే ఇక్కడ బిఆర్ గవాయి గారు.
52వ సీజేఐగా పనిచేశారు. ఈయన ఎంతకాలం పనిచేశారు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారని చూసుకున్నట్లయితే 2025 మే 14 నుంచి 2025 మే 14 నుంచి నవంబర్ ఇదే 2025 నవంబర్ 23 వరకు నవంబర్ 23 వరకు బిఆర్ గవయ్య గారు 52 ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఇప్పుడు సూర్యకాంత్ గారు సీజేఐగా నియామకమయ్యారు. ఇక్కడ 53 కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే 50వ సీజేఐ తర్వాత అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అత్యధిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు బాధ్యతలు నిర్వహించబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. అంటే అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి 50వ సీజేఐ. 50వ సీజేఐ అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్. చంద్రచూడ్. ఈయన దాదాపు ఒక 2 సంవత్సరాలైతే పనిచేయడం జరిగింది. అంటే దాదాపు ఒక 24 నెలలు పనిచేశాడు. అంటే ఇంకా డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈయన 2022 నవంబర్ 9 నుంచి అంటే 50వ సీజేఐ చెప్తున్నా. ఇక 2022 నవంబర్ 9 నుంచి 2024 నవంబర్ 10 వరకు 24 నెలలు అంటే దాదాపు 2 సంవత్సరాలు ఈయన సీజేఐగా అత్యధిక కాలం సీజేఐగా కొనసాగడం జరిగింది. ఇక్కడ ఈ 2 సంవత్సరాలు సీజేఐగా కొనసాగడం అనేది రేర్ విషయం. అంటే ఇతనే అత్యధిక కాలం ఇప్పటి వరకు. ఇక రెండవ అత్యధిక కాలం సీజేఐగా పనిచేయబోతున్నటువంటి వ్యక్తి ఈ సూర్యకాంత్ గారు నిలవబోతున్నారు అని ఇచ్చాడు. ఇది కరెక్టే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సీజేఐ అనేది రాజ్యాంగబద్ధ పదవి. అంటే దీనికి టైమ్ పీరియడ్ అనేది ఏమి ఉండదు. అంటే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనేది ఏమి ఉండదు. వయసును అనుసరించి ఉంటుంది కాబట్టి 65 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు ఇతను సీజేఐగా కొనసాగుతాడు. అట్లా ఈ సూర్యకాంత్ గారి యొక్క వయస్సు 60 సంవత్సరాలు ఎప్పటి వరకు ముగియబోతుందని చూసుకున్నట్లయితే 2027 ఫిబ్రవరి 9 వరకు ఇతనికి 60 సంవత్సరాలు ముగుస్తాయి. అంటే 2027 ఫిబ్రవరి 9 వరకు ఇతను సీజేఐగా కొనసాగుతాడు. అట్లా దాదాపు ఇట్లా రెండవ అత్యధిక కాలం సీజేఐగా పనిచేయబోతున్నారు. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే భారత ప్రధాన న్యాయమూర్తిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లో 2 ప్రకారము రాష్ట్రపతి నియమిస్తాడంటున్నారు. యెస్, ఇది కరెక్టే అవుతుంది. మన రాజ్యాంగంలో 5వ భాగంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ భాగమైనటువంటి 5వ భాగంలో ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 వరకు సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. దాంట్లో 124లో 2 ప్రకారం భారత సీజేఐని గాని ఇతర న్యాయమూర్తులను గాని భారత రాష్ట్రపతి అధికారికంగా నియమిస్తారు. ఒకవేళ ఈ సీజేఐ ఇతర న్యాయమూర్తులు రాజీనామా చేయాలనుకున్నట్లయితే వాళ్ళు తన రాజీనామాను రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ సీజేఐని అధికారికంగా నియమించేది మాత్రం రాష్ట్రపతే. కాకపోతే సీనియారిటీ ప్రకారము ఒక సంస్థ సీనియారిటీ ప్రకారము సీజేఐలుగా ఎంపిక చేసినటువంటి వ్యక్తిని అధికారికంగా రాష్ట్రపతి నియమిస్తాడు. అధికారికంగా నియమించేది మాత్రం రాష్ట్రపతి నియమిస్తాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు జడ్జిలు ఉన్నారని చూసుకున్నట్లయితే 1+33 జడ్జిలు ఉన్నారు. ఇక్కడ 1 అనేది సీజేఐ, ఇక్కడ 33 అనేది ఇతర జడ్జిలు. ఇట్లా మొత్తం 34 మంది జడ్జిలు ఉన్నారు. ఈ 34 మంది జడ్జిల సంఖ్యను మరి మార్చే అవకాశం ఉందా అంటే ఉంది. ఎవరు మారుస్తారని చూసుకున్నట్లయితే రాజ్యాంగం అనేది ఈ మార్చే అవకాశాన్ని జడ్జిల సంఖ్యను మార్చే అవకాశాన్ని పార్లమెంట్‌కి అయితే ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఒక సాధారణ చట్టంతో ఈ జడ్జిల సంఖ్యను అయితే మార్చవచ్చు. ఇక్కడ సరైనవి అనే క్వెషన్ అడిగాడు కాబట్టి సరైనవి 2, 3 సరైనవి అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి 2, 3 మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ థర్డ్ క్వెషన్ చూసినట్లయితే బీహార్ 18వ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింది వాక్యాలు సరైనవి అని అడుగుతున్నారు కాబట్టి 1 బై 1 చూసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే బీహార్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 గాను ఎన్డీఏ కూటమి 202 సీట్లు సాధించింది అంటున్నాడు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఇటీవల 2025 నవంబరు 6వ తేదీ 11వ తేదీల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలను 2 విడతలుగా చేపట్టిన సంగతి మీకు తెలిసిందే. దీంట్లో ఎన్డీఏ కూటమికి 202 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమి అంటే దీంట్లో జేడీయూ ఉంటుంది, అంటే జనతాదళ్ యునైటెడ్. దీనికి ఈ 202 సీట్లలో మొత్తం 85 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా బీజేపీకి 89 సీట్లు వచ్చినాయి. ఇట్లా జేడీయూకి 85,
బీజేపీకి 89. జేడీయూ ఈయన నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి జేడీయూ పార్టీ. ఇక ఇది ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే జేడీయూ అధినేత నితీష్ కుమార్ గారు 2025 నవంబర్ 20న 9వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటున్నాడు. ఇక్కడ బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాకపోతే ఇది ఈయన 9వసారి కాదు, ఈయన 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనను ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇతని చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ సరైనవి ఏవైనా అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇస్రో యొక్క బాహుబలి రాకెట్ గా పేరు పొందిన LVM-3 M5 లాంచ్ వెహికల్ ద్వారా చేపట్టిన CMS-3 సమాచార ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లలో సరైనవి అని అడుగుతున్నాడు కాబట్టి మనం 1 బై 1 చూసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే 2025 నవంబర్ 2న ఇస్రో 103వ ప్రయోగంగా దీన్ని చేపట్టింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఇస్రో మొత్తం ప్రయోగాల పరంగా చూసుకున్నట్లయితే 103వ ప్రయోగంగా ఈ LVM-3 M5 ప్రయోగాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఇక ఈ సిరీస్ లోపల LVM-3 రాకెట్ సిరీస్ లోపల చూసుకున్నట్లయితే ఇది 8వ ప్రయోగం అవుతుంది. అంటే ఈ బాహుబలి రాకెట్ల సిరీస్ లో చూసుకున్నట్లయితే ఇది 8వ ప్రయోగం అవుతుంది. ఓవరాల్ ప్రయోగాల పరంగా చూసుకున్నట్లయితే 103వ ప్రయోగం అవుతుంది. ఇస్రో యొక్క 103వ ప్రయోగం అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే CMS-3 ఉపగ్రహాన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. GSAT-7R అని కూడా పిలుస్తారు. ఎందుకంటే GSAT-7R అనేది 2013 నుంచి మనకు సేవలు అందిస్తున్నటువంటి ఒక సమాచార ఉపగ్రహం. దీని స్థానంలో ఇప్పుడు ఈ స్థానాన్ని GSAT-7R స్థానాన్ని CMS-03 ఇప్పుడు భర్తీ చేయనుంది. కాబట్టి ఈ CMS-3ని GSAT-7R అని కూడా పిలుస్తున్నారు. ఈ CMS-03 ఉపగ్రహం అనేది మనకు ఒక 15 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. మరి ఇది అత్యధిక బరువు ఉన్నటువంటి ఉపగ్రహం. దాదాపు ఒక 4410 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహం. ఇంతటి బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటే ఇట్లాంటి బాహుబలి రాకెట్లను ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి LVM-3 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. దీన్ని ఎక్కడ ప్రవేశపెడతారు అంటే భూస్థిర కక్ష అయినటువంటి అంటే జియోసింక్రోనస్ ఆర్బిట్ అయినటువంటి ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెడతారు. ఇది భూమధ్య రేఖ నుండి దాదాపుగా ఒక 35,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎందుకు జియోసింక్రోనస్ కక్ష అంటారంటే ఇది భూమి యొక్క కక్షా వేగంతో ఆత్మభ్రమణ కాలంతో సమానమైన కాలంతో ఇది భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి. అంటే ఈ కక్షలో ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరగడానికి ఒక 24 గంటల సమయం పడుతుంది. అంటే భూమి కక్షా వేగంతో తిరుగుతుంది. దాన్ని జియోసింక్రోనస్ ఆర్బిట్ అంటారు. ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే CMS-3 ఒక మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. దీనిని ప్రధానంగా భారత నౌకాదళం కోసం రూపొందించారంటున్నాడు. ఎస్, ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్, మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. దీన్ని ప్రధానంగా నౌకాదళాల కోసం రూపొందించారు. నౌకాదళానికి సేవలు అందించడానికి దీన్ని రూపొందించారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ కాబట్టి మనం వాయిస్ డేటాను అదేవిధంగా వీడియో డేటాను అదేవిధంగా ఇతరత్ర డేటాను కూడా మనము షేర్ చేయవచ్చు. సముద్రంలో ఎక్కడ ఉన్నా కూడా మన యుద్ధ నౌకలకి కానీ సబ్మెరైన్స్ కానీ ఇది సేవలు అందిస్తుంది, సిగ్నల్ అందిస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే LVM-3 M5 బాహుబలి రాకెట్ యొక్క పొడవు 43.5 మీటర్లు అంటున్నాడు. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారంటున్నారు. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. బాహుబలి రాకెట్ ని మనము ఈ LVM-3 M5 రాకెట్ ని స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాము. అదేవిధంగా దీని పొడవు కూడా 43.5 మీటర్లు ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ సరైనవి ఏవైనా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ అనేది కరెక్టే అవుతాయి. కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ అన్ని సరైనవే. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ ఎప్పుడు రచించారని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ నవంబర్ 7, 1875న. ఆప్షన్ బి నవంబర్ 6, 1875, నవంబర్ 9, 1875, నవంబర్ 10, 1875. ఇక్కడ
వందే మాతరం గేయాన్ని 1875 నవంబర్ 7న రచించారు. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వందే మాతరం గేయం గురించి చూసినట్లయితే దీనిని బంకించంద్ర చటర్జీ గారు 1875లో తొలిసారిగా దీన్ని రచించి ఆనందమఠ్ నవలలో పొందుపరచడం జరిగింది. ఆనందమఠ్ నవలలో పొందుపరచడం జరిగింది. అయితే దీనిని మొదటిసారిగా ఇది జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. దీన్ని మొదటిసారిగా ఐఎన్‌సి సమావేశమైనటువంటి 1896లో కలకత్తాలో నిర్వహించినటువంటి ఐఎన్‌సి సమావేశంలో దీన్నైతే తొలిసారిగా ఆలపించడం జరిగింది. తరువాత ఇది అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించింది. అసలు ఈ వందే మాతరం అంటే అర్థం ఏందంటే మాతృభూమికి నమస్కారం. కాబట్టి మన జాతీయులను ఒకే తాటిపైన తీసుకురావడానికి ఇది కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఇక దీనిని జాతీయ గేయంగా 1950 జనవరి 24న మన అప్పుడున్నటువంటి భారత రాజ్యాంగ సభ దీన్ని జాతీయ గేయంగా ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇటీవల ఈ జాతీయ గేయాన్ని రచించి అంటే 2025 నవంబర్ 7 వరకు జాతీయ గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. దీని స్మారక దినోత్సవాలుగా ఈ సంవత్సరాన్ని జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఈ స్మారకోత్సవాల్లో ప్రారంభించడంలో భాగంగా నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ స్మారకోత్సవాలనైతే ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా దీనికి సంబంధించినటువంటి పోస్టల్ స్టాంపును అదేవిధంగా నాణెంను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ 6th క్వెషన్ చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ 2025 నవంబర్ 11, 12 తేదీల్లో భూటాన్‌లో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించమని అడుగుతున్నాడు. సరికానివి గుర్తించము అని అడుగుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగెల్ వాంగ్చుక్‌తో రాజధాని థింపూలో సమావేశమయ్యారంటున్నాడు. యెస్, ఇది కరెక్టే అవుతుంది. ఇక్కడ 2 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగెల్ వాంగ్చుక్. అదేవిధంగా భూటాన్ రాజధాని థింపూ. ఈ 2 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే మోడీ, భూటాన్ రాజు కలిసి 1020 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన పునత్సంగచ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టుకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారంటున్నాడు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఈ పునత్సంగచ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును భూటాను, భారత్ ఇరువురు పంచుకోవచ్చు. కాబట్టి వీరిద్దరు కలిసి ఈ జల విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే భూటాన్‌కి భారత ప్రభుత్వం 4000 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు మోడీ ప్రకటించారు. యెస్, ఈ భూటాన్ పర్యటనలో భాగంగా మోడీ అక్కడ అభివృద్ధి పనులు చేపట్టుకోవడం కోసము 4000 కోట్ల రుణాన్నైతే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశ రైలు వ్యవస్థతో భూటాన్‌ను కూడా అనుసంధానించడం జరిగింది. భూటాన్‌లో చూసుకున్నట్లయితే భూటాన్‌లో ముఖ్యంగా గెలిపు, సాంగ్సే అనేటువంటి ప్రాంతాలను మన భారత రైల్వే వ్యవస్థతో అనుసంధానం చేయడం జరిగింది. దీంతో ఏమైతది అంటే వ్యాపార సంబంధించిన లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. సో, వ్యాపార లావాదేవీలు మెరుగైతాయి. ఈ రైల్వే వ్యవస్థను ఇట్లా అనుసంధానం చేయడం వల్ల. ఈ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే భూటాన్ ప్రధాని సనాయే తకైచి అంటున్నాడు. భూటాన్‌కి ప్రధాని కూడా ఉంటాడు. భూటాన్ రాజేమో జిగ్మే కేసర్ నంగెల్ వాంగ్చుక్. భూటాన్ ప్రధాని సనాయే తకైచి అంటున్నాడు. సనాయే తకైచే కాదు, షేరింగ్ టోబ్గే. భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే అవుతుంది. మరి ఈ సనాయే తకైచి ఎవరు అంటే ఈమె జపాన్ మహిళా ప్రధాని. ఈమె ఇంపార్టెన్స్ ఏందంటే జపాన్‌కి మహిళా ప్రధానిగా పనిచేస్తున్నటువంటి తొలి వ్యక్తి ఈమె. ఇప్పుడు జపాన్ ప్రధానిగా కొనసాగుతుంది సనాయే తకైచి. అంటే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ సరికానిది గుర్తించుము అని అడుగుతున్నాడు కాబట్టి సరికానిది ఫోర్త్ స్టేట్మెంట్ సరికానిది. కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. ఇక్కడ 7th క్వెషన్ చూసినట్లయితే 30వ భారత పరిశ్రమల సమాఖ్య కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు.
ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిందా? ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నమా? ఆప్షన్ సి మహారాష్ట్రలోని ముంబయా? ఆప్షన్ డి ఢిల్లీనా? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్‌లోని విశాఖపట్నం అవుతుంది. అంటే ఈ యొక్క కన్ఫెడరేషన్ ఆఫ్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు అనేది ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈ సదస్సు అనేది నవంబర్ 14, 15 తేదీల లోపల జరిగింది. ఈ సదస్సు అనేది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభోత్సవం చేశాడు. అదేవిధంగా ఈ యొక్క భాగస్వామ్య సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి అధినేతలు, అదేవిధంగా కంపెనీల యొక్క పెద్ద పెద్ద కంపెనీల యొక్క సీఈఓలు హాజరు కావడం జరిగింది. ఇక ఇక దీంట్లో భాగంగా అనేక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కి రావడం జరిగింది. ఒక 11.92 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. అదేవిధంగా 400 ఎంఓయూలు కూడా కుదరడం జరిగింది. ఈ సదస్సు అనేది ఈ సదస్సు అనేది ఒక థీమ్‌తో నిర్వహించారు. ఆ థీమ్ పేరంటే టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్. నావిగేటింగ్ ద న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్ అనే థీమ్‌తో నిర్వహించడం జరిగింది. ఇట్లా ఈ భారత పరిశ్రమల సమైక్య సదస్సు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగింది. అంటే ఆప్షన్ బి అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఎయిత్ క్వెషన్ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ మావోయిస్టు ఉద్యమ నిర్మూలన కోసమా? ఆప్షన్ బి ఉగ్రవాద నిర్మూలన కోసమా? ఆప్షన్ సి విదేశాల్లో ఉన్న భారతీయులను రక్షించి భారత్‌కు తీసుకురావడం కోసమా? ఆప్షన్ డి అంతర్గత భద్రత కోసమా? ఇక్కడ ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వము మావోయిస్టుల ఉద్యమ నిర్మూలన కోసం దీన్నైతే చేపట్టడం జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వము 2024 జనవరిలోనే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ యొక్క ఆపరేషన్‌ని చేపట్టడం జరిగింది. ఆపరేషన్ కగార్ అనే దాన్ని మావోయిస్టులను నిర్మూలించడమే ఉద్దేశ్యంగా దీన్నైతే చేపట్టడం జరిగింది. ఇక దీంట్లో భాగంగా మావోయిస్టు ముఖ్య నేతలైనటువంటి నంబాల కేశవరావు, హెడ్మా లాంటి నాయకులు మరణించారు. దీంతో మావోయిస్టులకు నాయకత్వం వహించే నాయకులే కరువైనట్లయింది. ఇక ఇక మావోయిస్టులు అంటే నక్సల్బరీ ఉద్యమం అనేది చూసుకున్నట్లయితే ఇది 1967లోనే పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సిలిగురి ప్రాంతంలో నక్సల్బరీ అనే గ్రామంలో ఈ నక్సలైట్ ఉద్యమం అనేది 1960లోనే ప్రారంభం కావడం జరిగింది. ఎందుకు ప్రారంభమైందంటే అప్పుడు ఆ రోజులలో భూమి మొత్తం భూస్వాముల చేతులలో కేంద్రీకృతమై ఉండేది. దాంతో ప్రజలు కొందరు ఏం చేశారంటే భూమి, భుక్తి, విముక్తి అనే నినాదాలతో అదేవిధంగా దున్నేవాడికే భూమి ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్నయితే ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్య పాత్ర పోషించిన వారు చారు ముజుందార్, కాసు సన్యాల్ లాంటి వారు ముఖ్య పాత్ర పోషించారు అప్పుడు. ఇక దీంట్లో భాగంగా ఈ నక్సల్బరీ ఉద్యమంలో భాగంగా పుట్టుకొచ్చినటువంటి పార్టీలే సిపిఐ పార్టీలు, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీ లాంటివి దీంట్లో పుట్టుక రావడం జరిగింది. ఇక్కడ ఇక ఆన్సర్ అనేది ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 9థ్ క్వెషన్ చూసినట్లయితే కఫాలా వ్యవస్థను రద్దు చేసిన దేశం ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కఫాలా వ్యవస్థను రద్దు చేసిన దేశం ఏది అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ కువైటా, బహ్రెయినా, సౌదీ అరేబియానా, ఒమనా. ఇక్కడ కఫాలా వ్యవస్థను ఇటీవల రద్దు చేసిన దేశం సౌదీ అరేబియా. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కఫాలా వ్యవస్థ అని చెప్పాను. కఫాలా వ్యవస్థ అంటే ఏందంటే ఇదొక స్పాన్సర్‌షిప్ అనే అర్థంతో ఉంటుంది. కఫాలా వ్యవస్థ స్పాన్సర్‌షిప్ అంటే ఎంప్లాయర్ అంటే ఒక ఉద్యోగికి ఉద్యోగం కల్పించేటువంటి వ్యక్తిని ఎంప్లాయర్ అంటారు. అట్లా స్పాన్సర్‌షిప్ అర్థంతో వచ్చేదే ఈ కఫాలా వ్యవస్థ. ఈ కఫాలా వ్యవస్థ అనేది గల్ఫ్ దేశాలైనటువంటి కువైట్, బహ్రెయిన్, ఒమన్, దుబాయ్ లాంటి దేశాల్లో అమల్లో ఉంది ఈ వ్యవస్థ. కఫాలా వ్యవస్థ అంటే ఏందంటే ఇప్పుడు విదేశాలకి వలస కార్మికులుగా పోయి కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఈ వలస కార్మికులు అనేది ఈ కఫాలా చేతిలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క యజమాని చేతిలో వీళ్ళ అధికారాలనేది ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళ ఆధిపత్యం అనేది ఉండడం జరుగుతుంది ఈ వలస కార్మికుల పైన. అంటే ఈ దేశాల్లో వెళ్ళినటువంటి వలస కార్మికుల యొక్క వీసాలు అదేవిధంగా పాస్‌పోర్ట్‌లు వీళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ వలస కార్మికులు పని మారాలన్నా గూడా, స్వదేశానికి తిరిగి రావాలన్నా గూడా వీళ్ళ అనుమతి తీసుకొనే రావాల్సి ఉంటుంది.
పని కూడా మారవలసి ఉంటుంది వీళ్ళ అనుమతితోటే. కాబట్టి ఈ వలస కార్మికుల యొక్క హక్కులు హరించబడుతున్నాయనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత రావడం జరిగింది. దీంతో సౌదీ అరేబియా ఇటీవల ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేసింది. ఇక మిగతా దేశాలలో ఈ కఫాలా వ్యవస్థ ఇంకా ఇప్పటికీ అమల్లో ఉంది. ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 10థ్ క్వెషన్ చూసినట్లయితే ఐర్లాండ్ దేశానికి నూతన అధ్యక్షుడు, అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సమియా హసనా, ఆప్షన్ బి క్యాథరిన్ కన్నోలినా, ఆప్షన్ సి పాల్ బియా, ఆప్షన్ డి మైకేల్ రన్ దియా నిరీనా. ఇక్కడ ఇటీవల ఐర్లాండ్ దేశానికి నూతన అధ్యక్షురాలిగా ఎవరు నియామకమైందంటే క్యాథరిన్ కన్నోలి నియామకమైంది. ఇక మిగతా 3 ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సమియా హసన్. సమియా హసన్ ఈమె టాంజానియా అధ్యక్షురాలు. ఇది ఆఫ్రికన్ ఖండం. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశానికి అధ్యక్షురాలు ఈమె. ఇక పాల్ బియా. పాల్ బియా చూసుకున్నట్లయితే ఈయన క్యామరిన్. పాల్ బియా ఈయన మేలు, ఈమె ఫిమేలు. పాల్ బియా ఈమె క్యామరూన్. ఈయన క్యామరూన్ దేశానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి. ఇక మైకేల్ రన్ద్రియా చూసుకున్నట్లయితే ఈయన మడగాస్కర్, అంటే ఆఫ్రికాకి కింద ఉంటాయి కదా దీవులు, ఆ మడగాస్కర్ యొక్క అధ్యక్షుడు. ఇక్కడ 11th క్వెషన్ చూసినట్లయితే ఇటీవల 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ 2024ను తీసుకొచ్చిన దేశం ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ జపానా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఇటలీ. అయితే ఈ 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధం విధించే ఆన్‌లైన్ సేఫ్టీ బిల్‌ను తీసుకొచ్చిన దేశము ఆస్ట్రేలియా. ఎప్పుడు తీసుకొచ్చింది అంటే ఇప్పుడు 2020 ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అంటే 2025 డిసెంబర్ 10 నుంచి ఈ బిల్ అయితే అక్కడ ఆ దేశంలో ఆస్ట్రేలియాలో అమల్లోకి రానుంది. అయితే 16 సంవత్సరాల పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయినటువంటి ఫేస్‌బుక్కు, ట్విట్టరు, యూట్యూబు, ఇన్‌స్టాగ్రాము, టిక్‌టాకు ఇట్లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ను ఉపయోగించకుండా నిషేధించేందుకు ఈ చట్టాన్నయితే తీసుకురావడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఏ దేశం గూడా ఇట్లాంటి నిషేధిత చట్టాలు అన్ నిషేధిత సోషల్ మీడియా నిషేధిత చట్టాలనేది ఇప్పటివరకు ఏ దేశం గూడా తీసుకురాలేదు. ఇక్కడ ఈ బిల్లుని తీసుకొచ్చిన దేశం ఆస్ట్రేలియా అవుతుంది. కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. ఇక 12థ్ క్వెషన్ చూసినట్లయితే ప్రముఖ ఆన్‌లైన్ డిక్షనరీ వెబ్‌సైట్ డిక్షనరీ.com వరల్డ్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఏ పదాన్ని ప్రకటించింది అని అడుగుతున్నాడు. ఇక్కడ డిక్షనరీ.com అనే సంస్థ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ది 6, 7ని ప్రకటించడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా కొన్ని కంపెనీలు కొన్ని డిక్షనరీ కంపెనీలు ప్రకటిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొన్ని ఇప్పుడు మనం షార్ట్‌కట్‌లో ఉపయోగిస్తాం. షార్ట్‌కట్‌లో అంటే ఇప్పుడు బ్రో అనే పదం ఉపయోగించినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ బ్రో అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. షార్ట్‌కట్ పదం. దీన్ని ఆన్‌లైన్‌లో కొంతమంది తెలవకపోతే వెతుకుతారు. అట్లా అత్యధిక మంది వెతికినటువంటి ఆ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తారు. అట్లా డిక్షనరీ.com అనేది 6, 7ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించడం జరిగింది. మరి 6, 7 అంటే మరి ఏమని అర్థం వస్తుంది అనంటే ఇక్కడ మేబీ థిస్, మేబీ థట్ అనే అర్థంతో ఉన్నాయి అన్నట్లుగా ఈ డిక్షనరీ.com అనే సంస్థ ప్రకటించింది. ఇక్కడ 13వ క్వెషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో నిర్మిస్తున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఏమని నామకరణం చేశారని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనా, ఆప్షన్ బి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైసా, ఆప్షన్ సి స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమా, ఆప్షన్ డి స్టాచ్యూ ఆఫ్ విజనా. ఇక్కడ అమరావతిలో నిర్మిస్తున్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే నామకరణం చేశారు. అయితే ఇతని జన్మదినం 125 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇతని స్మారక ప్రతిమను అయితే నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంట్లో భాగంగానే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో నిర్వహించనున్నారు. ఇక పొట్టి శ్రీరాములు విషయం గురించి మీకు తెలిసిందే. ఈయనే ఆంధ్ర రాష్ట్రం కోసము అంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడడానికి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి. అంటే ఒక 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. అంటే 1952
అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు ఈయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఈయన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటయింది. సో, అతన్ని స్మరించుకోవాలన్న ఉద్దేశంతోటి ఇప్పుడు అతని 125వ జన్మదిన సందర్భంగా అతని యొక్క ఆ 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నిర్మించబోతున్నారు. ఇక 14థ్ క్వెషన్ చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన వారెవరని అడుగుతున్నాడు. 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆప్షన్ ఏ మాగంటి సునీత గోపీనాథ్, ఆప్షన్ బి నవీన్ యాదవ్, ఆప్షన్ సి లంకల దీపక్ రెడ్డి, ఆప్షన్ డి సూర్యకుమార్. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో నవీన్ యాదవ్ అయితే గెలుపొందడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు ఉప ఎన్నికలు నిర్వహించారంటే ఇక్కడ గోపీనాథ్ గత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గోపీనాథ్ అనుకోని కారణాల వల్ల మరణించడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానం అనేది ఖాళీ ఏర్పడింది. సో అక్కడ ఎమ్మెల్యే స్థానాన్ని భర్తీ చేయడానికి ఉప ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందాడు. ఇక మరి ఇతనికి ప్రత్యర్థిగా ఎవరు నిలబడ్డారనంటే గోపీనాథ్ వాళ్ళ భార్య మాగంటి సునీత గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇతని పైన పోటీ చేసింది. కాకపోతే ఈమె ఓడిపోయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచింది ఎవరంటే నవీన్ యాదవ్. ఇక 15థ్ క్వెషన్ చూసినట్లయితే క్రింది వాక్యాలను పరిగణించమని అంటున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలలో సరైనవి అని అడుగుతున్నాడు కాబట్టి మనం వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ 1961 జూలై 18న ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామంలో జన్మించారంటున్నాడు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. అందశ్రీ ప్రముఖ కవి, రచయిత అయినటువంటి అందశ్రీ 1961లో సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామంలో జన్మించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇతని అసలు పేరు అందయ్య ఎల్లయ్య. ఎస్, ఇది కూడా కరెక్టే అవుతుంది. తన అసలు పేరు అందయ్య ఎల్లయ్య. ఇతను ఒక అన్ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా ఈయన గొప్ప కవి, రచయితగా ఇతను గుర్తింపు పొందాడు. ఇతడు అనేక సినిమా పాటలు కూడా రచించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, అదేవిధంగా పల్లె నీకు వందనాలు, తర్వాత మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఇట్లాంటి పాటలు కూడా సినిమా పాటలు కూడా ఇతను రాయడం జరిగింది. అనేక రచనలు కూడా చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై జై జై హై తెలంగాణ జననీ జయకేతం అనే గీతాన్ని రచించాడు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఇతను ఉద్యమ సమయంలో జయ జయ హై తెలంగాణ జనని జయకేతనం అనే గీతాన్ని రాశాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర అధికారిక గీతంగా దీన్ని ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇటీవల నిప్పుల వాగు అనే ఒక బృహత్ సంకలనం అందశ్రీ సంపాదకత్వంలో వెలువడింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే అవుతుంది. ఇతను రచించినటువంటి రచనలు, పాటలు అన్నీ కలిపి ఒక సంపుటి రూపంలో, ఒక బుక్ రూపంలో విడుదల చేయడం జరిగింది. ఆ సంపుటి పేరే నిప్పుల వాగు. నిప్పుల వాగు అనే పేరుతో విడుదలైంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ సరైనవి ఏవి అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. కాబట్టి ఆప్షన్ ఏ అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అయినవే. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది.